ఓం నమో నారాయణాయ. ఘోర విదారణ నారసింహని వీరూపము తెట్లుండితివో. ఘోర విదారణ నారసింహని వీరూపముతో ఎట్లుండితివో. భగవద్భక్తులారా, ఈ పాట, ఈ కీర్తన వినగానే నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనమంతా కూడా స్మరిస్తాము. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు విశేషంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి నరసింహ రూపాన్ని మనకు అనుగ్రహించారు. మనమంతా ఇప్పుడు కిందటి భాగంలో, కిందటి ఎపిసోడ్లో సనాతన ధర్మ ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా శ్రీమూషణము, శ్రీ భూవరాహస్వామి వారి యొక్క క్షేత్ర వైభవాన్ని తెలుసుకున్నాం. ఈరోజు సింహాచలం గురించి తెలుసుకుందాం. మహావిష్ణువు మనిషి, వరాహ, సింహ రూపంలో, అంటే ఒకే విగ్రహంలో 3 రూపాలు ఉన్నటువంటి దివ్య క్షేత్రమే సింహాచలం. మీ అందరికీ తెలుసా, 364 రోజులు వేచి ఉంటేనే స్వామి వారి యొక్క నిజ రూపాన్ని మనం సందర్శించవచ్చు వైశాఖ మాసంలో. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు జన్మించిన తర్వాత పుట్టుకతో విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుని చూసి చాలా చాలా కోపంతో, సర్వవ్యాపి విష్ణువు అన్నావు కదా, ఆ అంశాన్ని నిరూపించు అని అనేక మార్లు అతన్ని అనేక పరీక్షలకు గురి చేశారు. ఏ పరీక్ష కన్న తండ్రి పెట్టినా కూడా ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తులతో. అయితే ఈ స్తంభాన్ని చూపిస్తూ, ఒక స్తంభాన్ని చూపించి ఆ స్తంభాన్ని పగలగొడితే విష్ణు వస్తాడా అని అడగగానే ప్రహ్లాదుడు, తప్పకుండా నాన్నగారు, శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపి, తప్పకుండా స్వామివారు ప్రకటిస్తారు అని చెప్పగానే ఆ స్తంభాన్ని పగులగొడతాడట హిరణ్యకశిపుడు. విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి కాపాడుతారు. చూసారా, భక్తుడికి నమ్మకం, విశ్వాసం ఉండాలంతే. భగవంతుడు ఎప్పుడూ భక్తుని వెంటే ఉంటాడు. ప్రహ్లాదుణ్ణి నరసింహస్వామి కాపాడినట్లు మనని కూడా భగవంతుడు కాపాడుతాడు. సింహాచలంలో మొట్టమొదటగా ప్రహ్లాదుడు వరాహ నరసింహస్వామిని ఆరాధించారట. మనందరికీ ఒక సందేహం కలగచ్చు, స్వామివారు వరాహ రూపాన్ని, నరసింహ రూపాన్ని రెండింటినీ ప్రహ్లాదుడు ఎందుకు ఆరాధించారంటే, అక్కడ ద్వయావతారాన్ని ప్రహ్లాదుని కోరిక మేరకు, అంటే కృతయుగంలో వరాహావతారం కదా, నాకు ఆ వరాహావతారాన్ని కూడా చూడాలనుందని ప్రహ్లాదుడు కోరగా స్వామివారు ఆ రీతిన ప్రహ్లాదుని అనుగ్రహించారు అక్కడ. అంటే నరసింహ రూపము, వరాహస్వామి రూపం. ఆ తర్వాత కాలంలో అసలు సింహాచల క్షేత్రం ఎలా ఆవిర్భవించిందంటే, చంద్రవంశానికి చెందిన పురూరవుడు తన భార్య ఊర్వశితో కలిసి విమానంలో ఆకాశ మార్గాన వెళుతూ ఉంటే, ఆయన విమానం ఎక్కడైతే స్వామివారి యొక్క రూపం భూమిలో ఉందో ఆ స్వయంభూగా ఉన్నటువంటి స్వామివారి రూపాన్ని మించి ఆ విమానం వెళ్ళలేకపోతోంది, ఆకర్షించబడుతోంది అదే ప్రదేశానికి కింద వైపు. అప్పుడు సహస్ర కలశాలతో ఆ ప్రదేశాన్నంతా తడిపి అక్కడ పుట్టలో వరాహ నరసింహస్వామిని, ఆ దివ్య మంగళ విగ్రహాన్ని పురూరవుడు దర్శించారట. అప్పుడు ఆకాశవాణి, శరీరవాణి పురూరవునితో అన్నదట, ఒక్క రోజు మాత్రమే, వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే నిజరూప దర్శనం చేయమని, స్వామివారి వేడి చల్లారడానికి సహస్ర కలశాలతో పవిత్ర నదీ జలాలతో అభిషేకించి చందనంతో పూత పూసేస్తారు మిగతా 364 రోజులు కూడా. సంపెంగా పనస చెట్లతో నిండి ఉండి గంగధార, ఆకాశధార, మాధవధార, చక్రధార వంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ ధారలతో, జలాలతో శోభిల్లుతున్నటువంటి సింహాచలం. స్వామి రూపం త్రిభంగ ముద్ర. సింహాచల నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి త్రిభంగ ముద్రలో ఉంటారు. అంటే వరాహం తల రూపం, సింహం తోక, మరియు మనిషి శరీరంలాగా. ఈ ఆలయం పడమరు ముఖానికి ఉంటుంది కాబట్టి ఇది విజయానికి సంకేతం. మిగిలిన దేవాలయాలన్నీ కూడాను తూర్పు ముఖానికి ఉంటాయండి. ఈ ఆలయంలో కప్పస్తంభం, 96 స్తంభాల నాట్య మండపం, ఇవన్నీ కూడా చాలా ప్రఖ్యాతమైనవి.
ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు కాలి నడకన సింహగిరి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి గిరి ప్రదక్షిణ అంటాము. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి ఉత్సవం చేసుకుని భక్తులంతా కూడా ఎంతో ఆనందంతో స్వామి వారిని స్తుతిస్తారటండి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. భగవద్భక్తులారా, చందనంతో చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి స్వామి రూపం, స్వామివారి నిజరూపాన్ని దర్శిస్తూ ఎంత పునీతులమవుతున్నామండి. స్వామివారి దివ్య కృప, శ్రీ లక్ష్మీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కృప అందరి యందు అనుగ్రహించబడాలని కోరుకుంటూ శ్రీ భూవరాహస్వామి శ్రీముష్ణం, శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి సింహాచలం క్షేత్రాల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత భాగంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. భగవద్భక్తులారా, వరాహస్వామిని దర్శించేటువంటి ఈ పరంపరలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ